ఆయుష్మాన్ భవాని ఆ సినిమాకి దాదాపు 100 నుంచి 150 థియేటర్లు రిలీజ్ చేస్తున్నాం. కనుక ఈ సినిమాకి పాజిటివ్ టాక్ రావడానికి కారణం ఏంటంటే థియేటర్లు మామూలుగా అడుక్కోవాలి, అంటే అడుక్కోవాలంటే వేరే విధం కాదండి. చిన్న సినిమా అంటే అంత పరిస్థితి అయిపోయింది. శుక్రవారం రిలీజ్ అంటే గురువారం ఆదివారం నుంచి అడుగుతుంటే ఎవరు థియేటర్లు ఇవ్వట్లేదు. అంటే ఇవ్వట్లేదంటే ఎవరు ఎగ్జిబిటర్ తప్పు కాదు అది, ఎందుకంటే థియేటర్లు జనాలు రావట్లేదు అనేది. ఇష్టం వచ్చినట్టు సినిమాలు తీసేశారు, అవి రావట్లేదు జనాలు అనేది వాళ్ళ బాధ. అక్కడ ఎగ్జిబిటర్ని అంటానికి లేదు, డిస్ట్రిబ్యూటర్ని అంటానికి లేదు, ప్రొడ్యూసర్ని అంటానికి లేదు. అందుకే మేము ఎన్నోసార్లు చెప్తున్నాం ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ చేయడానికి ఇన్ని థియేటర్లు వచ్చాయంటే పాజిటివ్ ఉందండి. ఎందుకంటే ఎంతమంది ఆర్టిస్టులు ఉన్నారు కాబట్టే ఆ థియేటర్లు కూడా నేను వేయగలిగాను, లేకపోతే అది కూడా వేయలేకపోతాం. కానీ నేను ఒక్కటే చెప్తున్నా, ఇప్పుడు మా దామాన్ని ఉన్నారు ఇక్కడే, అందుకనే చెప్పాలి. కనుక మేము ఎప్పటి నుంచో అడుగుతున్నా, మా కోరిక ఏంటో తెలుసండి. ఇప్పుడు చిన్న సినిమాలు బతకాలి అంటే 5వ షో 2:30 షో మస్ట్ అండ్ షూట్ ఇవ్వాలి. ఇది ఈ రోజు పోరాటం కాదు. మేము 2:30 షో మాకు ఇస్తే బాగుంటే 4 షోలకు వెళ్తాం, బాగుంటే 5 షోలకు వెళ్తాం. మాకు 2:30 షో ఇవ్వండి అని మేము అడుగుతున్నాం. ప్రతిసారి లెటర్లో పెడతారు, అది మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంటుంది గవర్నమెంట్లు. అది జీవో పాస్ చేయమని అడుగుతున్నాం, రిక్వెస్ట్. రెండోది, పేదవాడి కళ మల్టీప్లెక్స్ రోడ్డు మీద చూడకుండా థియేటర్లోకి వెళ్ళి చూడాలని కళ. అలాగే చిన్న సినిమా నిర్మాత బతకాలి, చిన్న సినిమాలు ఆడాలి అంటే మల్టీప్లెక్స్లో 20% ఆక్యుపేషన్ ఇవ్వాలి. అంటే 20% ఆక్యుపేషన్ ఇప్పుడు మేము కొత్తగా మేమే జీవో అడగట్లేదండి. గాంధీగా టికెట్ అని చెప్పి ఇందిరాగాంధీ గారి టైంనే పెట్టారు. ఆ ఇందిరాగాంధీ గారి టైంలో పెట్టిన గాంధీ గారి టికెట్ 20% కంపల్సరీ నేల టికెట్లు అనేది ఇవ్వాలి. అది మల్టీప్లెక్స్లో మేము అడుగుతున్నాం. ఎందుకంటే 150 రూపాయల సినిమా, పెద్ద సినిమా 150, మా సినిమా 150 అంటే ఎక్కడ మల్టీప్లెక్స్కి వస్తారు? రేపు రాబోయే తరం మల్టీప్లెక్స్, రేపు రాబోయే తరంలో ప్రపంచం అంతా మల్టీప్లెక్స్లు తప్ప సింగిల్ స్క్రీన్స్ కనుమరుగైపోతున్నాయి. కనుక మేము 20% ఆక్యుపేషన్ మల్టీప్లెక్స్లో అడిగాం. మళ్ళా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం దాము గారికి, ఛాంబర్ సెక్రటరీగా, ప్రొడ్యూసర్ కౌన్సిల్ ప్రెసిడెంట్గా, సార్ ఈ రెండు మేము అడుగుతున్నాం. మాకు కంపల్సరీ రెండు గవర్నమెంట్ని జీవో పాస్ చేయించండి. మనం మీటింగ్కి వెళ్దాం అనుకోకుండా క్యాన్సిల్ అయింది కాబట్టి ఈ మీటింగ్లో మేము లేకపోని మా తరపు నుంచి మీరు పోరాడి వాళ్ళ చిన్న సినిమా నిర్మాత బతికేటట్టు, చిన్న సినిమాలు ఆడేటట్టు మాకు థియేటర్ దొరికే విధంగా చేయమని అడుగుతూ, థియేటర్ చిన్న సినిమాని చిన్న చూపు చూడొద్దు అని మాత్రం చెప్తున్నా. ఇప్పుడు 4, 5, 6 నేను అన్నగాని ఎగ్జిబిటర్ని, డిస్ట్రిబ్యూటర్ని నేను ఒకటే చెప్తున్నా, పెద్ద ప్రొడ్యూసర్స్ని, పెద్ద సినిమా బాగుండాలి, చిన్న సినిమా బాగుండాలి, అన్నీ బాగుంటేనే సినిమా ఇండస్ట్రీ అవుతుంది తప్ప మీరు సంవత్సరానికి మీ 10 సినిమాలు వస్తే 90 సినిమాలు మాది వస్తే ఇండస్ట్రీ నిలబడుతుంది. సినిమా థియేటర్లు కలకల్లా ఆడుతున్నాయంటే చిన్న సినిమా ఆడాలి, పెద్ద సినిమా ఆడాలి. మీరు రేట్లు పెంచుకోవడానికి మేము వ్యతిరేకం కాదు, మేము రేట్లు తగ్గించ కాదు. మాకున్న రేట్లలో థియేటర్కి జనాలు రప్పించుకునే పరిస్థితిని మా చిన్న సినిమాలు తెప్పించమని రిక్వెస్ట్ చేస్తూ, ఈ సినిమాలో నాకు ఈ అవకాశం ఇచ్చిన మురళీకృష్ణ గారికి, పూర్ణానంద్ గారికి, అలాగే మా అందరికీ, వచ్చిన పెద్దలందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, ఈ సినిమా ఆడాలి, హిట్ అవ్వాలి. మా తమ్ముడు ఆర్పి అన్నట్టు ఆయన డబ్బులు ఆయనకు వస్తే రేపు ఇంకా 10 సినిమాలు తీయగలుగుతాడు. ఇండస్ట్రీలో నిర్మాత రావాలి, నిర్మాత ఈ సినిమాతో నిలిపోకూడదు, 10 సినిమాలు తీసేటట్టు మనం ఉండాలి. కాబట్టి అందరూ ఆస్వాదించి సోషల్ మీడియాలో కూడా బాగా పబ్లిసిటీ చేస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ మీనా. వీళ్ళందరికీ ఫస్ట్ బ్రేక్ దొరికింది అంటే ఒక చిన్న సినిమా ద్వారానే దొరుకుతుంది వీళ్ళకి బ్రేక్. అక్కడి నుంచి వాళ్ళ పేరు వచ్చి వాళ్ళు డెవలప్ అయ్యి వెళ్తుంటారు. సో చిన్న సినిమా, లో బడ్జెట్ ఫిల్మ్స్ ఏదైతే ప్రొడ్యూసర్లు చేస్తారో వీ హ్యావ్ టు ఎంకరేజ్ దమ్. ఇంకోటి, 250 సినిమాలు సంవత్సరానికి ప్రొడ్యూస్ అవుతుంటే మనం మాడుకునేది 10 సినిమాల గురించే. ఇష్యూస్ ఏం వచ్చినా ఆ నలుగురన్న ఇవన్నీ బోగస్, ఇవన్నీ కూడా బోగస్ అండి. ఎవరు ఏ ఒక్క మనిషి ఈ ఇండస్ట్రీని కంట్రోల్ చేయలేరు. అవుట్ ఆఫ్ 40 years of experience of mine, మా తాత మా నాన్న చేసిన ఎక్స్పీరియన్స్ కానీ, వీళ్ళందరూ ఉన్న 30 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ కానీ, ఏ ఒక్క మనిషి ఇండస్ట్రీని కంట్రోల్ చేయడం అంటూ జరగదు. ఈ మధ్య సోషల్ మీడియాని ఇవన్నీ వచ్చినాక అనవసరమైన వార్తలు వైరల్ అవుతున్నాయి. జనం కూడా ఏంటంటే పాజిటివిటీ కానీ నెగిటివిటీ ఎక్కువ ఎంకరేజ్ చేస్తున్నారు కాబట్టి వైరల్ అవుతున్నాయి. బట్ ఇండస్ట్రీకి వద్దాం అనుకున్నప్పుడు అవి కాదు ఫాలో అవ్వాల్సింది, ఇక్కడ అవగాహన చేసుకోవాలి అండి. థియేటర్లు దొరకవు నట్టి అన్నాడు. థియేటర్లు దొరికినట్టు మనం అందరం కలిసి సంక్రాంతికే థియేటర్లు కావాలి, దసరాకే థియేటర్లు కావాలంటే రావు. ఎందుకంటే వాళ్ళు వ్యాపారస్తులే కదా, వాళ్ళకి ఆ పీరియడ్లో వ్యాపారం జరుగుతుంది, వాళ్ళకి 4 డబ్బులు మిగులుతాయి. 52 వారాల్లో 20 వారాలు వాళ్ళకి వ్యాపారం ఉంటే మిగతా 32 వారాలు కింద మీద పడుతుంటారు.
అది యావరేజ్ చేస్తుంటారు. కానీ మనం సినిమా తీసి మాకు అదే రోజు కావాలంటే ఇబ్బంది పడతాం. ఇకపోతే 5వ షో అడిగాడు నట్టి. 5వ షో ఆల్మోస్ట్ అంత ఒకప్పుడు ఉండేది. దాని తర్వాత ఏంటి క్రమేపంగా ఎప్పుడైతే ఈ వ్యాపారం తక్కువ వచ్చిందో 5వ షో కూడా మాయమైంది. ఇప్పుడు 5వ షో ఏమంటారు వాళ్ళు 8:30కి ఇస్తూ ఉంటారు. 8:30కి ఏమో మాకు 5:30కి వస్తే జనం రారు, మాకు వద్దంటారు. వీళ్ళు ఏమంటారు మాకు 2:30 షో కావాలంటారు. ఆ 2:30 షోకి ఏమో ఒక పెద్ద సినిమా అనుకోండి, ఆ 2:30 షో అనేది ఇంపార్టెంట్ షో వాళ్ళకి, అక్కడ రెవెన్యూ వస్తుంది బాగా, థియేటర్ వాడికి కూడా అది కావాలి. సో బేసిక్గా ఈ ఇష్యూ ఏంటంటే నేను మన వాళ్ళకి కూడా చెప్తుంటాను, ముందు అసలు దీనికి మనలో మనం డిస్కస్ చేయాలి. ఫస్ట్ ఇఫ్స్ అండ్ బట్స్ ఏంటి మనం డిస్కస్ చేసుకుని పాజిటివ్గా మనం కూడా మీటింగ్లు జరగాల్సింది. ఇప్పుడు ఇవన్నీ కూడా ప్రభుత్వాలు ఎంతవరకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేస్తాయి, లైసెన్సింగ్ చేస్తాయి. కానీ మన వ్యాపార లావాదేవీలు అనేది మనలో మనం డిస్కస్ చేసుకుని మనకి ఫర్దర్గా నెక్స్ట్ 20 years ఏ రకంగా రన్ అవ్వాలని మనం డిస్కస్ చేసుకుని మనం ఒక తాటి మీదకి వస్తే ఆ తాటి మీదకి వచ్చినాక మన గవర్నమెంట్ దగ్గరికి నేను అడిగితే జరుగుతుంది. అది మన దగ్గర లోపు పోయింది. అదేనమ్మా చెప్పేది నేను. ఆ మార్నింగ్ వద్దు అంటున్నారు కదా, 2:30కే కావాలంటారు. అది నేను చెప్తుంది. 11కి ఉంది, 11కి ఇప్పుడు కూడా కొన్ని ఇస్తా ఉంటున్నారు. 11కి ఇస్తా ఉంటున్నారు. మనకు 11 వద్దు 2:30 కావాలని అడుగుతున్నారు. 2 షోలు మెయిన్ షోల మధ్యలో కావాలని అడుగుతున్నారు. సో ఎనీవే అవన్నీ బేసిక్గా ఏంటంటే ఇవన్నీ కూడా సొల్యూషన్స్ దొరుకుతాయి. ఎప్పుడు దొరుకుతాయి? ప్రొడ్యూసరు, డిస్ట్రిబ్యూటరు, ఎగ్జిబ్యూటరు వీళ్ళు ముగ్గురు ఒక తాటి మీద ఉన్నప్పుడు గివ్ అండ్ టేక్ పద్ధతిలో జరుగుతాయి. ఈ మధ్యకాలంలో ఏమైపోయిందంటే ఎందుకు ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటే మీ ద్వారా చెప్తున్నాను. ఎందుకంటే ప్రతిసారి ఇది ఒక నెగిటివ్ సెన్స్లో వెళ్తుంది. ప్రొడ్యూసర్ అనేవాడు ఫాదర్ ఆఫ్ ద ఇండస్ట్రీ, డబ్బులు పట్టుకొని సినిమా తీస్తాడు. ఓకేనా? ఇతను లేకపోతే ఇండస్ట్రీ లేదు. ఇది ఒప్పుకుంటారు అందరూ? అవును కదా. దాని తర్వాత డిస్ట్రిబ్యూటరు, ఎగ్జిబ్యూటర్, వీళ్ళు ముగ్గురు కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళు నమ్మకాలు పోయినాయి. ఒకడప్పుడు నమ్మకాలు ఉండేవి, ఈ ఇండస్ట్రీ నమ్మకం మీద నడిచేది. అర్థమైందండి? ఈ మధ్యకాలంలో నమ్మకాలు లేవు. ప్రొడ్యూసర్ సినిమా తీస్తున్నాడు, ఇతని కంటెంట్ మీద ఇతను నమ్మకం ఉండలేదు. చాలా ఉన్నట్టు అందరూ అంటలేదు నేను, మ్యాక్సిమం, కొంతమంది కదా, మ్యాక్సిమం అట్లాగే ఉంది. ఇతని కంటెంట్ మీద ఇతనికి ఇది నమ్మకం ఉంటలా. ఇది తీసుకెళ్ళి ఓ 10 రూపాయలకో, 11 రూపాయలు అయి ఉంటుంది, 12 రూపాయలకో ఏదో ఒక డిస్ట్రిబ్యూటర్కి అమ్మేద్దామని చూస్తాడు. ఓకేనా? అతను 12 రూపాయలు కొనుక్కుంటాడు. కొనుక్కుని అతను మళ్ళీ ఆ 12 రికవరీ అతని సొంత డబ్బు కాదు. ఈ మధ్య ఉన్న వాళ్ళు 10% అంటే రూపాయి అతని సొంత డబ్బు పోతే 11 రూపాయలు ఇంకోటి నెత్తిమే వేస్తున్నాడు. మీకు అర్థమైందా? సో ఆ బటన్ అతనే పడుతుంది. అది ఎగ్జిబ్యూటర్ కానీ థర్డ్ పార్టీలు కానీ అని ఉంటుంది. ఇప్పుడు ఎగ్జిబ్యూటర్కి థియేటర్ రన్ చేయాలి, ఖర్చులు రావాలంటే సినిమా పడాలి. సరే, ఇప్పుడు సినిమాల్లో ఉన్నాయి కదా, అతను ఆ డబ్బు ఇచ్చి అతనే తీసుకుంటాడు, ఆ బటన్ అతను మీద వేస్తాడు. ఫైనల్గా ఏంటి? ఇప్పుడు ఈ మధ్యకాలంలో సినిమాకి జనం రావట్లా, కోవిడ్ తర్వాత అసలు రావట్లా, చాయిస్ ఎక్కువైపోయింది వాళ్ళకి. ఓటీటీలో అంతకుముందు లేడీస్ చాలామంది పొద్దున్న అయితే సాయంత్రం వరకు సీరియల్ చూసేవారు. ఒకవేళ మిస్ అవుతే రికార్డ్ చేసి నెక్స్ట్ డే చూసేవారు. అవునా? ఓటీటీ వచ్చినప్పుడు ఏమైంది? ఆ సీరియల్స్ కూడా లేనప్పుడు ఏమైంది? నీకు ఓటీటీలో ఫారిన్ కంటెంట్ కానీ వెబ్ సిరీస్ అని చెప్పి వాళ్ళు డబ్బింగ్ చేసి కూడా వేసేవారు. ఇవాళ రోజున మన సీరియల్స్ కంటే కూడా ఆ కంటెంట్ ఎక్కువ చూస్తున్నారు ఇంట్లో లేడీస్. బికాజ్ వై? బెటర్ కంటెంట్ చాలామంది. సో అట్లా మనమే అలవాటు చేసాం అది కదా. సో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎన్ని ప్రాబ్లమ్స్ మనం ఎట్లా సాల్వ్ చేసుకోవాలని చెప్పి మనం మాట్లాడుకుని ఒక తాటి మీద వచ్చి మాట్లాడుకోవాలి. కానీ ఎవరికి వాళ్ళు ఎవరి ఒపీనియన్లు చెప్పేసి ఎవరు చేసుకుంటే అయ్యే పని కాదు ఇది. అంటే ఓటీటీ ఎందుకు వస్తుంది? అదే సినిమా కాదు, వేరే సినిమా వస్తుందా? అవునండి, అదే అంటున్నా. నేను అంటుంది అవునమ్మా. ఇప్పుడు ఓటీటీ ఎవరిది? ఒక కార్పొరేట్ కంపెనీది. అవునా? అతను కూడా అది తప్పే కదా. సో అదే అంటుంది, అందరూ ఒక తాటి మీదకి వచ్చి నెక్స్ట్ 20 years ఈ వ్యాపారాన్ని ఎట్టా ముందు తీసుకెళ్ళాలని ఆలోచన మనకు ఉండాలి ముందు. ఆ యూనిటీలో మనం నడుచుకుంటే ముందుకు వెళ్తుంది కదా. బట్ ఎనీవే, ఇది మరి ఇంకెప్పుడు పెడదాం కానీ టెస్ట్ మీట్. తాను చెప్పిన దానికి 2 క్వశ్చన్లు చెప్పాల్సి వచ్చింది. బట్ ఐఎమ్ సారీ అబౌట్ ఇట్. బట్ మల్టీప్లెక్స్లో 20%, మళ్ళీ సేమ్ థింగ్. ఇప్పుడు మళ్ళీ చెప్పాలంటే అది వ్యాపారమే కదా. ఇప్పుడు మల్టీప్లెక్స్ ఒకటి, ఈ మాటతో ముగిస్తానమ్మా, సారీ. మల్టీప్లెక్స్ ఇవాళ రోజు చెప్పండి నాకు. ఆయన అన్నాడు 10 రూపాయలు 20 రూపాయలు టికెట్ ఉండాలి, తప్పులేదు, పెడదాం.
ఒకప్పుడు ఫస్ట్ అది ఫిల్ అయ్యి పైకి వచ్చేది. ఒకప్పుడు అంటే 20 ఏళ్ల క్రితం సంగతి చెప్తున్నాను నేను. ఇవాళ రోజున ఫ్రాంక్లీ స్పీకింగ్ లో ఇన్కమ్ గ్రూప్ వాళ్ళు ఉన్నా, వాళ్ళకి 20 రూపాయల టికెట్లు ఉన్నా, వాళ్ళ పిల్లలు ఎవరైతే ఉన్నారో అంటే మన ఆ జనరేషన్ మెయిన్ మార్నింగ్ షోకి వచ్చేది ఆ జనరేషనే కదా, వాళ్ళ పిల్లలు ఉన్నారు కదా, ఆ పిల్లలు కూడా వాడు 100 రూపాయల టికెట్ కొనుక్కొని పైన కూర్చోవాలనుకుంటున్నాడు కానీ 20 అనుకోవట్లేదు. ఇది నేను తప్పంట్లా, ఇది జనరేషన్ వచ్చిన చేంజ్, సైకలాజికల్ చేంజ్. సో ఇవన్నీ కూడా మనకు అన్నీ తెలుసు, వీటిని ఎట్టే అడ్రస్ చేయాలో చూడాలి. ఓకేనండి. బట్ ఎనీవే, సో వన్స్ అగైన్ ఐ విష్ ఏంటి ఏమయ్యా ఈమె తర్వాత మాడదాం నీకు మీడియా దియార్గాష్మా అనే టైటిల్ బాగుంది. ఆ ఆశీర్వాదం ఎప్పుడు ఈ టీంకి ఉండాలని కోరుకుంటూ 11th రిలీజ్ అవుతుంది. 11th థియేటర్కి వెళ్ళి చూడండి అమ్మా. 2 రోజుల్లో ఈ పైరసీ వస్తుంది, మన కార్లో వెళ్తూ ఫోన్లో చూసుకుందాం. ఈ మధ్యకాలంలో పైరసీ కూడా చాలా ర్యాంపెంట్గా ఉంది. పైరసీ అనేది ఎంతసేపు ఇండస్ట్రీ కంట్రోల్ చేయాలంటున్నారు. ఇండస్ట్రీతో పాటు ప్రేక్షకులు కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. మీరు స్టాప్ చేస్తే ఆటోమేటిక్గా తగ్గుకుంటూ వస్తుంది. మేము చేసే ప్రయత్నం మేము చేస్తాం, ఎందుకంటే మా ప్రోడక్ట్ మేము కాపాడుకోవాలి, మా డబ్బు మేము కాపాడుకోవాలి చేస్తాం. అట్ ద సేమ్ టైం సొసైటీలో కానీ ప్రేక్షకులు కూడా అవగాహన రావాలి. ఎందుకంటే పైరసీ కూడా ఒక దొంగతనం లాంటిది, ఒక బర్గరీ లాంటిది. మన పిల్లలకి అది తప్పు అని చెప్పడం జరగాలి. ఇప్పుడు చెప్తూ మొదలు పెడితే నెక్స్ట్ జనరేషన్ మారుతుందని చూడాలి.